ఏ నిరుద్యోగి గాని ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలే. కేసీఆర్ ఉద్యోగం పోతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. అక్కడ నిజామాబాద్ దగ్గర ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కాగానే వెంటనే తన బిడ్డను తీసుకుపోయి ఉద్యోగంలో చేర్పించి ఆ ఎమ్మెల్సీ స్థానం భర్తీ చేసిండు. మరి చాలా రోజుల సంధి ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసే విషయంలో ఈ పేదవాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి విషయంలో ఈ కేసీఆర్కి ఏమైందని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఇప్పటికే చిన్నాభిన్నం చేసినావు. 25 లక్షల మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. టీఎస్పీఎస్సీలో ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయని. కనీసం టీఎస్పీఎస్సీలో కూడా ఒకే ఒక్క సభ్యుడు మిగిలిందంటే ఇవాళ ఈ ఉద్యోగాల భర్తీ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏందో అర్థమవుతా ఉంది. తెలంగాణ ద్రోహులకు ఉద్యోగాలు ఇచ్చి మొత్తం తెలంగాణ అంతా ఉద్యోగాలు వచ్చినట్టు కలరింగిస్తూ ఉన్నారు. ఈ పద్ధతి మారాలి. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ల మీద ఒక హామీ పత్రాన్ని ప్రజల ముందు పెట్టాలి. ఫలానా రోజు మేము ఫలానా నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి భరోసా ఇస్తే తప్ప ఈ ఆత్మహత్యల పరంపర ఆగే పరిస్థితి లేదు. మొన్న వరంగల్, నల్గొండ, ఖమ్మం, అలాగే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేస్తున్న సమయంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చిరు. ఉద్యోగాలు వస్తున్నాయి, ఇంకా భర్తీ అవుతున్నాయని చెప్పారు. కానీ మళ్ళీ సాగర్ ఎన్నికల కోడ్ నోటిఫికేషన్ కోడ్ చూపెడుతూ ఇవాళ తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మెడలు వంచే రోజులు దగ్గరున్నాయి. నిరుద్యోగులంతా మరోసారి తెలంగాణ తరహా పోరాటం చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఆ రకంగా కార్యాచరణ రూపొందిస్తాం. ఇక్కడ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డటువంటి బోడ సునీల్ కుటుంబాన్ని తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. వారి కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నోటిఫికేషన్ల విషయంలో ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుందో అప్పటి వరకు ఈ ఆత్మహత్యలు ఆగవన్న విషయాన్ని గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఒకసారి మీరు గమనిస్తే ముంబైలో ఉగ్రవాదులు దాడి చేసి దాదాపు ఒక 170 మందిని చంపేస్తే కసబ్ అనేటోన్ని బిహార్ జైల్లో ఉరి తీసుకున్నటువంటి ఘటన మనందరికీ తెలుసు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వందలాది మంది విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యోగస్తులను పొట్టన పెట్టుకుంటున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కూడా హన్మకొండ చౌరస్తాలో ఉరి తీసిన తక్కువే అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నిర్లక్ష్యం వీడాలి. ఈ కాళేశ్వరం పేరుతో, నిధుల దారి మళ్లింపు పేరుతో చేస్తున్నటువంటి దోపిడీని ఆపాలి. విద్యారంగం పైన, వైద్య రంగం పైన ఇంకా శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఏ నిరుద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేనటువంటి భరోసా కల్పించాలి. తీన్మార్ మల్లన్న టీంగా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సోదరులారా, ఎవరు ఆత్మహత్యలకు పాల్పడకండి. అతి త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలున్నాయి. మంచి రోజులు రాబోతా ఉన్నాయి. నోటిఫికేషన్లు వచ్చేటువంటి రోజులు ఆసన్నమైతా ఉన్నాయి. ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన అంతమొందించడానికి కోసమైనా మీరు కదం కదం తొక్కాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ ఉన్నాం. సోదరులారా, ఇది ఆత్మహత్య అనేది చాలా పాపం. ఇది కేసీఆర్ ప్రేరేపిస్తున్నటువంటి ఆత్మహత్యలుగా, ఇది కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రేరేపిస్తున్నటువంటి ఆత్మహత్యలుగా ఈ సమాజం చూడాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 1200 శరీరాలు ఆత్మ బలిదానం చేసుకునే మలిదశ ఉద్యమంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 2400 శరీరాలు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. వీటికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చినా లాభం లేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావుని వాళ్ళ కుటుంబాలను నిరుద్యోగులను చేస్తే తప్ప తెలంగాణ సమాజానికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగ భృతి విషయంలో కూడా ఇంకా దాటవేసే ధోరణి చేస్తూ ఉన్నాడు. త్వరలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తా ఉన్నారు. త్వరలో కాళేశ్వరానికి నిధులను ఎందుకు చెప్తారు? అక్కడ నిధులు అవసరమైతే వెంటనే మంజూరు చేసినట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చే నెలలో ఉద్యోగం ఖాళీ అవుతుందంటే ఈ నెలలో భర్తీ చేసి రెడీగా ఉంచాల్సినటువంటి ఒక వ్యవస్థ తయారు కావాలి. చేత కాకపోతే ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి గద్దె దిగిపోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.